లాస్ట్ ఇయర్ తీసుకొచ్చుకున్నటువంటి ముగ్గులు ఉన్నాయిలే, ఈ సంవత్సరం వేసేసుకుందాము, చాలానే ఉన్నాయని అనుకున్నానండి. తీరా తీసేసరికి ముగ్గుల పరిస్థితి ఇది. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కలర్స్ అండి. వీటిని కవర్లలో కట్టి కబోర్డ్ లో పెట్టేశాను. అయితే చూసుకోలేదు. ఇదంతా కూడా కొంచెం చెమ్మకి ముద్దలాగా అయిపోయిందండి, వేసుకోవడానికి రాకుండా అయిపోయింది. పండగ రోజు చూసుకునేసరికి సరే నెక్స్ట్ డేనైనా మనకు 3 రోజుల పండగ కదా, ఆ పండగ లోపల వరకైనా యూజ్ అవుతుందిలే అనేసి నేను ఇలా అయితే ఆరబెట్టాను. చూద్దాము కలర్ షేడ్ అవుతుందా, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. చూసారు కదండి, ఇవి నానిపోయి ఇది ముద్దలాగా అయిపోయింది. ఇదిగో ఇలా అంటుంటే ఫ్రీ ఫ్లో అవుతుంది, అంటే పనికొస్తుంది అనమాట. సేమ్ యాజ్ టీజ్ గా ఉంటుంది. ఏమైనా కలర్స్ చేంజ్ అయితే మళ్ళీ ఇందులో కొంచెం డార్క్నెస్ కోసం కలర్స్ ని కలుపుకున్నట్లయితే మనకు మళ్ళీ ఫ్రెష్ గా వేస్ట్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ ది లాస్ట్ డే రోజు వేసిందండి. చాలా ముగ్గు అనమాట. అయితే అదంతా దగ్గర కూర్చేసరికి ఇంత అయింది. ఇది పడేయడానికి మనసు ఒప్పలేదు. అన్ని కలర్స్ మిక్స్ అయ్యి వైలెట్ అయింది. కొంచెం డార్క్ చేసుకోవడం కోసం అయితే నేను ఉజాలాని యూజ్ చేస్తున్నానండి. ఆ ఎండలోనే ఆరబెట్టేసుకుంటాను, మనకు హైలైట్ అవుతుంది అనమాట. చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. డార్క్ కలర్ అయిపోయింది. ఇంకొక కలర్ అండి, ఇది లైట్ పింక్ అయిపోయింది. ఇందులో కూడా పింక్ కలర్, ఇది కూడా లాస్ట్ ఇయర్ కలర్ చూడండి ఎలా అయిపోయిందో. డార్క్ పింక్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత కావాల్సిన నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నీళ్లు వేయటం వల్ల మన కలర్ ఏమి పాడవదు. కాకపోతే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ ఉండాలి. ఇలా ఆరబెట్టేసుకుందాం. ఉంటే రెడ్ కలర్ కదా, కుంకుమ కలుపుకోవచ్చు. ఆరెంజ్ అండి, లైట్ కలర్ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆరిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా అనుకుంటే మనము ముగ్గు వేసుకోవడానికి ఫ్రీ ఫ్లోగా చాలా బాగుంటుందండి. ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.